బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. కూచూరువారిపల్లిలో 1, ఎల్లంపల్లిలో 8 ఏనుగులు తిష్టవేయడంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. పంటలు నాశనం అవుతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇక చంద్రగిరి మండలంలో ఏనుగులు కల్లోలం సృష్టిస్తున్నాయి. కూచువారిపల్లిలో తిష్టవేసిన ఒంటరి ఏనుగు స్థానిక పొలాలను ధ్వంసం చేస్తోంది. దీంతో పాటు ఎల్లంపల్లి సమీపంలో 8 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగుల గీంకారాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానికులు గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలాన్ని ఏనుగుల గుంపు కూడా అక్కడ కల్లోలం సృష్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఇటు ఎల్లంపల్లి, అదేవిధంగా కూచువారిపల్లి, అదేవిధంగా మరో పక్క కూడా చూసుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఒంటరి ఏనుగు ఈ ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులను కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా గత నెల రోజులకు పైగా కూడా ఇటు ఒంటరి ఏనుగు, అదే 8 ఏనుగుల గుంపు కూడా ఇక్కడ సంచరిస్తూ అక్కడ పంట పొలాల్ని, చేతికొచ్చినటువంటి పంట పొలాలను కూడా నాశనం చేస్తూ కూడా ఇటు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ ఏనుగుల్ని తరిమే దాంట్లో కానీ, అదేవిధంగా వీళ్ళు పంట నష్టానికి సంబంధించి కూడా అధికారులు అంచనా వేయకపోగా వాళ్ళకి సంబంధించి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆ గ్రామాన్ని వదిలి బయట వెళ్లేందుకు కూడా ఇటు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఈ గ్రామాలపైన చొరవ తీసుకొని తమకు ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా సంబంధించి ఏదైతే ఏనుగులు మందు ఉందో ఈ ఏనుగుల మందు కూడా ఇటు రాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కాలువలు లాంటివి తవ్వి ఏనుగులు ఇటు రాకుండా కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 2 రోజులకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా జనసేన ఇన్ఛార్జు దేవర మనోహర్ ఉన్నాడో ఆయన కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంటలు నాశనం చేసిందో వీటినంతా కూడా నిశ్చింతగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీని దృష్టికి సంబంధించి ఈ విషయాలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నప్పటికీ కూడా ఇటు గ్రామస్తులు, అంటే ఈ గ్రామస్తుల్ని కూడా ఈ ఒంటరి ఏనుగు కావచ్చు, అదేవిధంగా ఈ 8 ఏనుగుల గుంపు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు గగన. Yes, right, Selvam. Thank you for the update.